హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐక్యూ అకాడమీ. ఈరోజు ఈ సెషన్లో అనలిటికల్ స్కిల్స్ సంబంధించిన యూనిట్ 5 క్వశ్చన్స్ అనేవి ప్రీవియస్ పేపర్ను సాల్వ్ చేస్తున్నాం మీకోసం. ఎలా చేయాలనేది ఒకసారి గమనించండి. ఫస్ట్, ది నంబర్ విచ్ ఎక్సీడ్స్ 16% ఆఫ్ ఇట్. ఒక నంబరు దాని 16% కంటే ఎంత ఎక్కువ అని ఇచ్చాడు. అంటే మామూలుగా ఉండే నంబర్ తెలియదు కాబట్టి 100%, 16% కంటే ఎంత ఎక్కువ అంటే 84% ఎక్కువ. మామూలు నంబర్ ఇది 100%, 16% తీసేస్తే 84% అనేది 42 అయితే ఆ నంబర్ ఎంత అన్నాడు. ఆ నంబర్ ఏదో కనుక్కోవాలి. 84% 42 అంటే 42 1s are 42 2s are 2% 1 అని ఎంత 2% 1 అని 2% 1 అంటే 100% ఎంత 2 వచ్చేసి 1 అంటే 100 ఎంత అంటే దాంట్లో హాఫ్ 50. 2% 1 అయితే 2% 1 అయితే 100% అంటే 250 సార్ 150 సార్ 50 అని ఆ నంబర్ 50. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ 120 ఈజ్ 20% ఆఫ్ ఎ నంబర్ దెన్ 120 అనేది 20%. 20% 120 అయితే అంటే ఒక్కొక్క పర్సెంట్ ఎంత 6 అయితే 20% 120 అంటే ఒక్కొక్క పర్సెంట్ 6 అని 1% 6 అయితే మనం కనుక్కోవాల్సింది ఎంత పర్సెంట్ 120% ఎంత. సో 120 6 are 720 ఆప్షన్ సి. 1% 6 అయితే 120% ఎంత అన్నాడు 126 are 720 అవుతుంది. శివ ఇన్వెస్టెడ్ 20% మోర్ దాన్ కుమార్. ఎవరెవరు ఉన్నారంట శివ, కుమార్, ఇంకొకరు ఎవరు రాజు, ముగ్గురు ఉన్నారు. శివ ఇన్వెస్టెడ్ 20% మోర్ దాన్ కుమార్. శివ వచ్చేసి కుమార్ కంటే 20% ఎక్కువ. కుమార్ ఇన్వెస్టెడ్ 10% లెస్ దాన్ రాజు. రాజు తెలియదు, ఫస్ట్ 100 అనుకుందాం. దానికంటే 10% తక్కువ కుమార్ అంటే 90. వీడికంటే 20% ఎక్కువ శివ. 90లో 20% ఎంత చూద్దాం. 0 0 0 0 అంటే 9 2 18 ఎక్కువ. వీడికంటే 18 ఎక్కువ. 90కి 18 ఎక్కువ అంటే 90కి ఒక 18 యాడ్ చేస్తే 108. అర్థమైంది అనుకుంటే రాజు 100%, వీడు ఒక 10% తక్కువ అంటే 90. వీడిలో 20% వీడు ఎక్కువ అంటే 90లో 20% చేస్తే 18 వస్తుంది. అంటే వీడికంటే 18 ఎక్కువ వీడు. 90 + 18 108. ఇప్పుడు ఏమన్నాడు లాస్ట్కు, ఇఫ్ ద టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ 17,880 ఫైండ్ ది అమౌంట్ ఇన్వెస్టెడ్ బై రాజు. రాజుది కనుక్కోవాలి. టోటల్ కలిపితే 17,880. టోటల్ అంటే 100 190 298. 298 పార్ట్స్ వచ్చేసి 17,880 అయితే రాజుది 100 పార్ట్స్ ఎంతో కనుక్కోవాలి. ఎంత పార్ట్స్ ఇది 290 190 190 298. సో 298 పార్ట్స్ 17,880 అయితే మనకు కావాల్సింది ఎన్ని పార్ట్స్ రాజుది కావాలి. రాజు వచ్చేసి 100 ఉంది, 100 కనుక్కోవాలి. అంటే దీంతో క్యాన్సిల్ పోతుంది. 298తో చూద్దాం 17,880 ఎక్కడ పోతుందో. 298 5s are చేస్తుంటాం. 5 8s are 40, 5 9s 45 49 14 వస్తుంది. 5s are పోదు. సో 298 7s are చూద్దాం. 7 8s are 56, 7 9 63 68, 7 2s 14 6 20 20,000 అవుతుంది. కాబట్టి ఏం చేయాలంటే 100 పార్ట్స్ కావాలి కాబట్టి క్యాల్కులేటర్లో కొట్టండి. 17,880 డివైడెడ్ బై 298 ఇంటూ 100. మనకు కావాల్సింది 298 ఇచ్చాడు, 100 కావాలా. ఇంటూ 298 అవ్వకపోతే బై 298 ఇంటూ 100 చేస్తాం. సో అప్రాక్సిమేట్ గా చేస్తాను దీన్ని 300 అనుకుంటాను. 0 0 క్యాన్సిల్ చేస్తే 3 5s are 15 15 పోతే ఎంత ఉంటుంది 28 3 9s 27 18 3 6 are 5960 అప్రాక్సిమేట్ గా 5,960 అప్రాక్సిమేట్ గా ఎక్కడ ఉందో చూడండి 5,960. సో అప్రాక్సిమేట్ గా ఎంత 6,000. ఎందుకంటే దగ్గర దగ్గర వేసుకున్నా 298 అంటే 300 దగ్గర 300 తో క్యాన్సిల్ చేస్తే 5,960 అంటే అప్రాక్సిమేట్ గా 6,000. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే సెల్లింగ్ ప్రైస్ ఇచ్చాడు, లాస్ ఇచ్చాడు, కాస్ట్ ప్రైస్ కనుక్కోవాలి. అంటే 12% లాస్ అంటే ఎంత పర్సెంట్ కమ్మినట్లు 100% వాడికి పడేది. 12% లాస్ చేసినాడంటే 88% కమ్మింటే 51 రూపీస్ 70 పైస్ వచ్చిందంట. కాస్ట్ ప్రైస్ కనుక్కోమన్నాడు. కాస్ట్ ప్రైస్ అంటే ఎంత 100% ఎంత అంటే 51.70 డివైడెడ్ బై ఇది 88%. మనం కనుక్కోవాల్సింది 100%. క్యాల్కులేటర్లో కొట్టేస్తే వచ్చేస్తుంది మనకు 51.70 డివైడెడ్ బై 88. మనకు కావాల్సిన కాస్ట్ ప్రైస్ ఎంత అంటే టోటల్ 100% ఇంటూ 100. క్యాన్సిలేషన్ చేసుకోండి. 4 2s are 4 2s are 4 25s are
దీంతో 22 2s are 44 7 ఉంటుంది 770 ఉంటుంది 11th క్యాలిక్యులేట్ చేద్దాం 11 2s are 11 4s are 44 పోతే 7 ఉంటుంది 11 7s are 77 2తో 2 2s are 2.35 into 25 మల్టిప్లై చేసి ఆన్సర్ వేసేయాలి 25 5s are 125 25 3 75 7s are 87 25 2s 50 58 58.75 ఆన్సర్. సో ఈ క్యాలిక్యులేషన్ అంతా మీరు చేయాల్సిన అవసరం ఉండదు, క్యాలిక్యులేటర్ ఉంటుంది కాబట్టి 51.70 డివైడెడ్ బై 88 చేస్తారు, వచ్చిన ఆన్సర్ ఇంటూ 100 చేస్తే 58.75 ఆప్షన్ అక్కడ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే కన్నన్ బాట్ ఏ మైక్రోవేవ్ ఓవెన్ అండ్ పెయిడ్ 10% లెస్ దాన్ ది ఒరిజినల్ ప్రైస్. ఎంత కట్టాలో దానికంటే 10% తక్కువ కట్టినాడంట. హీ సోల్డ్ విత్ 30% ప్రాఫిట్. వాట్ ప్రాఫిట్ డిడ్ కన్నన్ ఎర్న్ ఆన్ ఒరిజినల్ ప్రైస్? వాడు 100% తీసుకోవాల్సింది ఎంత కట్టాడు? 90% కట్టాడు. దానిపైన 30% ఎక్కువగా అమ్ముకున్నాడు. దీనిపైన 30% అంటే 130 ఎంత వచ్చింది అని అడిగినాడు. వాడు 100% తీసుకోవాల్సింది ఏం చేసినాడు? 10% తగ్గించేసాడు, 90కే తీసుకున్నాడు. కానీ అమ్మేటప్పుడు ఏం చేస్తున్నాడు? ఈ సోల్డ్ విత్ 30% ప్రాఫిట్. 30% ప్రాఫిట్ అంటే 100 కంటే 130. క్యాల్కులేట్ చేస్తే 0 0 0 0 చేస్తే 117%. అంటే ఎంత పర్సెంట్ ఎక్కువ? 100 పైన 17% ఎక్కువ. 17% ప్రాఫిట్ వచ్చింది. 100 పైన 17% ఎక్కువ కమ్మినాడు, ఉండేదానికంటే 17% ప్రాఫిట్. తర్వాత సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ వాచ్ ఇచ్చినాడు, లాస్ 5% లాస్ అంటే 95% కమ్మింటే 1140 వచ్చింది. అలా కాకుండా ఏం చేయాలంట? 5% ప్రాఫిట్ రావాలంటే ఎంత కమ్మాలా? 105% కమ్మితే ఎంత వస్తుంది అక్కడ? 5% లాస్కి అయితే 1140, అంటే 95% అయితే 1140. మనకు 5% ప్రాఫిట్ కావాలంటే ఇంకా 100 కంటే 5 ఎక్కువ, కాబట్టి 1140 డివైడెడ్ బై ఇది 95%. మనకు కావాల్సింది 105%. క్యాలిక్యులేటర్లో కొట్టేసింది, ఆన్సర్ డైరెక్ట్గా వచ్చేస్తుంది. క్యాలిక్యులేటర్ లేదు, క్యాన్సిలేషన్ చేయాలంటే చూడండి, 5 19s are 5 21s, 19 6 are 0, 21 6 are 126 పక్కన 0, 1260 ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. X and Y invested in a business in the ratio of 2:3 రేషియోలో ఇన్వెస్ట్మెంట్ చేశారంట. X ఇన్వెస్టెడ్ 80,000, ఇది X కి సంబంధించి 2 parts 80,000 అయితే ఈ 2 parts అనేది 80,000, అంటే ఒక్కొక్క పార్ట్ దాంట్లో 40,000, 43s are 120, 1,20,000 చూస్తూనే చెప్పేసేయచ్చు. X ఇన్వెస్టెడ్ 80,000 అంటే ఈడు 2 షేర్స్ ఉండేవాడు 80,000 అంటే ఒక్కొక్కటి 40,000 అండి. 40,000 into 3 1,20,000, 40,000 into 3 అవుతుంది 1,20,000. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏబి ఇన్వెస్ట్మెంట్ పెట్టారంటే 3:2 రేషియోలో 5% ప్రాఫిట్ వచ్చేసి చారిటీకి వెళ్ళిపోతుంది. అప్పుడు ఏకి ఎంత వస్తుంది అంటే 855 అయితే ఏకి వచ్చే షేర్ ఎంత? ఎన్ని పార్ట్స్? 3 parts out of 5 parts of X. టోటల్ ప్రాఫిట్ లో 3 parts రావాలి. 5 parts చేస్తే టోటల్ దాంట్లో 3 parts ఏకి రావాలా? అందులో 5% తీసేయాలి, ఎందుకంటే ఇది చారిటీకి పోతుంది. అంటే ఎంత పర్సెంటేజ్? 95%. తీసుకుంటే ఏకి ఎంత వచ్చిందంట? 855 వచ్చింది. చివరిగా కనుక్కోవాల్సింది టోటల్ ప్రాఫిట్, అంటే ఎక్స్ కనుక్కోవాలి. టోటల్ ప్రాఫిట్ లో 3 షేర్స్ తీసుకుంటాడు అవుట్ ఆఫ్ 5 షేర్స్ ఏ, అది కూడా 95%, 100% కాదు, ఎందుకంటే 5% చారిటీకి పోయింది. అది 855 అయితే ఎక్స్ ఎంత? టోటల్ ప్రాఫిట్ ఎంత? క్యాన్సిలేషన్ చేద్దాం. 5 1s are 5 19s are 19తో 19 4s are 76, 19 5s are 3 1s are 3 15s are. సో ఇక్కడ 15 ఇక్కడ by 100, x is equal to 15 into 100, 1500 ఆప్షన్ సి. ఏబిసి హైర్డ్ ఏ కార్ ఫర్ 520 రూపీస్. ముగ్గురు కలిసి ఒక కార్ తీసుకున్నారు, హైర్కు రెంట్కు 520 రూపీస్ కట్టినారు. ఒక్కొక్కరు ఎన్ని అవర్స్ వాడినారంటే 7 8 11, అంటే మొత్తంగా 7 8 15 ప్లస్ 11 26 అవర్స్ వాడినారు కార్. 520 రూపీస్ ఇచ్చినారు. 26 అవర్స్కు 520 అంటే గంటకు 20 రూపీస్, 1 అవర్కు 20 రూపీస్ ఇచ్చినారు. ఎవరిది కనుక్కోవాలంట? బి. బి అంటే సెకండ్ వార్డ్, 8 అవర్స్ వాడినాడు. సో 8 into 20 160 రూపీస్ కట్టాలి. బి ఎంత కట్టాలంటే 8 అవర్స్ కాబట్టి గంటకు 20 కాబట్టి 8 20s 160. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే సింపుల్ ఇంట్రెస్ట్ ఇచ్చినాడు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలి. సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కోవడానికి ఫార్ములా PTR/100. సో 252 సింపుల్ ఇంట్రెస్ట్ ఇస్ ఈక్వల్ టు PTR/100, 1600 టైం
2 years రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తెలీదు 2 years 4 months 2 years 4 months ఇయర్స్ లో డివైడ్ చేస్తే 4 months కదా మంత్స్ ని ఇయర్స్ లో చేయాలంటే 4/12 ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తెలీదు డివైడెడ్ బై 100 ఇందులోంచి మనం R కనుక్కోవాలి టైం ఇచ్చేసాడు 2 years 4 months 2 years 4 months తో 4/12 రాస్తున్నాయి ఇయర్స్ లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తెలీదు ప్రిన్సిపల్ ఉంది డివైడెడ్ బై 100 2 zeros క్యాన్సిల్ పోతాయి 16 తో ఇది ఈ పక్కకు పంపించి క్యాన్సిల్ చేద్దాం అంతా 252 16 into 12 2s are 24 plus 4 28 28/12 R ఫ్రాక్షన్ మారుస్తాం చూడండి 12 2s are 24 24 plus 4 28 28/12 ఇక క్యాన్సిలేషన్ చేద్దాం ఇక్కడ 4 4s are 4 3s are 4 తో 4 6s are 24 24 పోతే 12 ఉంటుంది 4 3s are 12 7 4s are 7 9s are so R is equal to 9/4 3s are 12 7 4s are 7 9s are 9/4 ఇక్కడ ఒక 3 ఉంది మర్చిపోయాం 3 9s are 27/4 చూడండి ఇక్కడ 3 ఉంది 3 9s are 27 divided by 4 so 27 ను 4 తో డివైడ్ చేస్తే 4 6 are 24 24 పోతే 3 6 3/4 ఆన్సర్ సో ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్ 6 3/4 క్యాలిక్యులేషన్ చేస్తే 3 9s are 27 27/4 ఉంటుంది సో 27/4 అంటే 6 3/4 ఇక ఈ క్వశ్చన్ చూడండి సుభాష్ borrowed some money at 6% for first 3 years 6% to 3 years అంటే 18% తర్వాత 9% for 5 years 9% 5 9 5s are 45% మన టోటల్ ఎన్ని ఇయర్స్ అంటే 11 years లో ఇక్కడ 3 years ఇక్కడ 5 years 8 years అయిపోయింది ఇంకా 3 years కావాలి నెక్స్ట్ 3 years కు 13% 3 years 13 3 39 ఇవన్నీ కలిపితే 70 80 85 93 102% అవుతుంది ఇంట్రెస్ట్ ఎంత 102% ఇంట్రెస్ట్ దేనిపైన దేంట్ల పైన 102% వేస్తే 8160 వస్తుందంట 8000 పైన చూడండి కావాలంటే చెక్ చేయండి 8000 పైన 102% వేస్తే zeros క్యాన్సిల్ అవుతాయి 8160 సో 8160 ఇంట్రెస్ట్ రావాలంటే 8000 పైన వస్తుంది డైరెక్ట్ గా 8000 పైన 102% ఎక్కువ వేసుకున్నా కూడా 160 వస్తుంది 8160 ఆన్సర్ నెక్స్ట్ ఏమన్నాడంటే సింపుల్ ఇంట్రెస్ట్ తీసుకుంటే డిఫరెన్స్ 13.5 అయితే ప్రిన్సిపల్ 150 టైం 3 years అయితే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లో డిఫరెన్స్ ఎంత అంటే సేమ్ ఫార్ములా PTR/100 I is equal to PTR divided by 100 ఇంట్రెస్ట్ లో డిఫరెన్స్ ఎంత ఇచ్చాడు 13.5 is equal to ప్రిన్సిపల్ 150 టైం 3 years డిఫరెన్స్ ఇన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తెలియదు బై 100 ఇక క్యాలిక్యులేటర్ లో దీన్ని చేసాడు 0 క్యాన్సల్ 5 3s are 5 2s are 3 3s are 9 9/2 ఈ పక్క వస్తే 2/9 13.50 into 2/9 is equal to R 9 తో 9 1s are 9 45 ఉంటుంది 9 5s are R is equal to 1.52 sir చూడండి ఇక్కడ 9 1s are 9 9 5s are 45 ఉంటుంది 1.50 into 2 1.50 into 2 ఎంత 3% సో 0.3% సో 3% ఆన్సర్ వచ్చింది మనకి ఏమి ఇచ్చాడు ఇక్కడ 0.3% ఇచ్చాడు అన్ని 0 పాయింట్లలో ఇచ్చాడు జనరల్ గా రావాల్సింది అయితే 3% ఇది రాంగ్ గా ఇచ్చాడు కాబట్టి దీనికి ఫ్రీ మార్క్ ఉంటుంది దీనికి అయితే కరెక్టే వచ్చింది మనకు ఆన్సర్ ఈ క్వశ్చన్ పేపర్ లో 2017 పేపర్ చూసుకున్నట్లయితే 6 to 7 క్వశ్చన్స్ రాంగ్ అనేది ఇవ్వడం జరిగింది వాటికి మనం కొన్ని కరెక్షన్స్ అనేది చేసాం క్వశ్చన్స్ తప్పు ఉండేటివి 6 to 7 మార్క్స్ ఫ్రీగా యాడ్ కావడం అనేది జరిగింది ఈ క్వశ్చన్ కూడా యాడ్ చేసి ఉంటారు ఎందుకంటే 3% రావాల్సింది 0 పాయింట్లలో ఇచ్చాడు కాబట్టి యాడ్ చేసిన అవకాశం కూడా ఉంది లేదా 3974 అనుకుంటే ఇక్కడ ఉండే 3% ఇది పేపర్ మొత్తం మీకు 60 క్వశ్చన్స్ లో మీరు రాయాల్సింది 50 క్వశ్చన్స్ కాబట్టి ఏవైతే లెంతీగా ఉన్నాయో వాటిని తొందరగా స్కిప్ చేస్తూ లెంతీ క్వశ్చన్స్ ను పక్కన పెట్టేసి ఈజీగా ఉండే క్వశ్చన్స్ ఈజీగా 50 రాసుకోవచ్చు ఎందుకంటే యూనిట్ 2 యూనిట్ 1 యూనిట్ 3 కొంచెం ఈజీగా ఉంటాయి యూనిట్ 5 లో కొంచెం లెంతీ క్వశ్చన్స్ ఉంటాయి ఈజీ కాకపోయినా కూడా ఈజీ ఉన్నా కూడా కొంచెం లెంతీగా ఉంటాయి ఆ లెంతీ క్వశ్చన్స్ అని మీరు ఏం చేయాలంటే స్కిప్ చేస్తూ చేయండి స్కిప్ చేస్తూ చేస్తే ఎగ్జాక్ట్ గా 50 క్వశ్చన్స్ అనేది ఇన్ టైం లో చేయగలరు